ఒక అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అదే హిల్టిపీతో భారీ భూదందాకు సర్కార్ పాల్పడుతుంది. దాదాపు 5 లక్షల కోట్ల వరకు స్కామ్ జరిగే అవకాశం ఉండే ఒక కుట్రనైతే దీని వెనుకుందని హరీష్ రావు అవుతుంది, కేటీఆర్ అయితే. ఇదే సందర్భంలో బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఈ అంశాన్ని తీసుకొచ్చి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. నిజంగా ఏం జరుగుతుంది, అసలు దాని వెనుక విషయం ఏంటి అసలు? అంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్, ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని ఒకటి తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఎవడైనా నార్మల్గా తొండంకి తోకకి తేడా తెలియనోడు అనుకో, ఇది తొండం అని నేర్పొచ్చు, ఇది తోక అని చెప్పి నేర్పొచ్చు. ఏనుగు మొత్తం ఎట్లుంటుందో తెలుసు, ఏది తొండం ఏది తోకనో తెలుసు. తెలిసినాక తోకను పట్టుకొని కావాలని తొండం అనే వితండవాదం చేసిండనుకో వాళ్ళని ఏమంటావు? వాళ్ళని కేటీఆర్, హరీష్ రావు అంటావు. ఏందనంటే వాళ్ళకు కూడా తెలుసు దాంట్లో ఏం లేదని. అసలు ఇష్యూ ఏంటిది? 5 లక్షల కోట్ల కుంభకోణం. ఇదేందనంటే ఇప్పుడు కొండకు ఒక దారం కట్టేసేస్తే పోతే దారం, వస్తే కొండ. 4 మాటలు అనే రాదు. ఏదో నమ్మిన కాడికి జనాలు ఎవరన్నా ఉంటే నమ్మేసేస్తారేమో అనేటట్టు పాపం వాళ్ళ చీప్ టాక్టిక్స్. కానీ అసలు ఇష్యూ ఏంటిది? వీళ్ళకి పోటీగా ఇంకోటి ఉంటాడు కదా బీజేపీ, వాడు అర్రాస్ పాడినట్టు వీళ్ళు 5 లక్షల కోట్ల కుంభకోణం అన్నారు కాబట్టి వాళ్ళు 1.5 లక్ష పెంచి 6.5 లక్షల కోట్ల కుంభకోణం అన్నాడు. అదృష్టవశాత్తు ఇంకో మూడో పార్టీ లేదు, ఇంక మేము మూడో ప్రతిపక్షంలో ఎవరు లేరు. ఆడు నుండి ఇంకో 10 లక్షల కోట్లు అనునేమో. మనం అనేటటువంటిది ఏంటి అని అంటే అసలు ఎక్కడ కుంభకోణము, ఇగో పలాంది ఇది అయింది అనేటటువంటి ఒక కాగితం చూపించేటటువంటి దమ్ము ధైర్యం కేటీఆర్కి ఉందా? ఎందుకంటే అసలు ఫస్ట్ వాట్ ఈస్ దిస్ అనేది మనం తెలుసుకోవాలి. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉంటాయా సతీష్? హైదరాబాద్లో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటిది అంటే నగరం చిన్నగా ఉన్నప్పుడు నగరాన్ని వెలుపలనే అంటే బయట సైడ్ నువ్వు ఇండస్ట్రీస్ అనేటటువంటి ప్రమోట్ చేసుకున్నాం. జీడిమెట్ల తీసుకో, బాలనగర్ తీసుకో, లేకపోతే ఏమైనా ఆటో నగర్ తీసుకో, ఏవన్నా తీసుకో. ఇప్పుడు నగరం బాగా పెరిగిపోయింది, అవన్నీ నగరం మధ్యలోకి వచ్చేసేసినట్టు అయినాయి. చాలా వరకు కూడా ఇండస్ట్రియల్ జోన్ ఏవైతే ఈరోజు టీజీఐఐసి అని అంటున్నాం, అప్పుడు ఏపీఐఐసి అని చెప్పి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద ఏవైతే ఇచ్చినామో వాటిలలో ల్యాండ్స్ కంపెనీలు పెట్టుకుంటాము, వ్యాపారాలు పెట్టుకుంటాం, అదే కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టుకుంటాం అని చెప్పి ల్యాండ్లు కొనుక్కున్న వాళ్ళు 2 రకాలు ఉంటుంది. ఇంట్లో కూడా ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నటువంటి కంపెనీలు ఉంటాయి, ప్రభుత్వం నుంచి కొనుక్కున్న అంటే అబ్సల్యూట్ ఓనర్. ఇక నువ్వు ఇక నీకు ప్రభుత్వానికి మళ్ళీ సంబంధం లేదు. ఈడ సేమ్ ఇప్పుడు బయట మనం ఇప్పుడు ఓ ప్లాట్ కట్టుకొని ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే ఇల్లు కొనుక్కుంటాం. మీ భూములు కావు, ప్రభుత్వంకి సంబంధించింది కానే కాదు. లీజుకున్న ఏమో ప్రభుత్వం, అది ఎప్పటి వరకు లీజు ఉన్న రోజులు అవతలోడు ఉండాలి, లీజ్ అయిపోయినాక వాడు వెళ్ళిపోవాలి కదా. అట్లా కొన్ని జాగాలలోనేమో లీజులు ఉండి లీజులు అయిపోయినాయి, వాళ్ళ హయాంలోనే అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తాను. ఈ లీజులకు సంబంధించిన సబ్జెక్ట్ చేసే పక్కన పెట్టదు. అసలు దానికి మేము ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పాలసీకి సంబంధమే లేదు. మనం తీసుకొచ్చినటువంటిది ఏంటిది అని అంటే ఎవరైతే ఓనర్లు ఉంటారో, ఆల్రెడీ ఇప్పుడు ఆటో నగర్ ఎగ్జాంపుల్ చెప్తాను అబ్బా నేను. టేక్ ఎగ్జాంపుల్ ఆటో నగర్, ఒక 1000 గజాల ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ ఓనరు సతీష్ నువ్వే. నువ్వు ఇప్పుడు కాదు, ఆటో నగర్ ఏర్పడ్డప్పుడు నువ్వు ఆ ప్లాట్ కొనుక్కున్నావు, దాని ఓనర్వి నువ్వు. దాని మీద ఒకటి కట్టుకున్నావు, నువ్వు ఒక కంపెనీ రన్ చేసుకుంటున్నావు, ఏదో నడిచిపోతుంది అది. అట్లా ఈ నగరం అంతా విస్తృతంగా అయిన తర్వాత ఇప్పుడు ఆ పాత మెషినరీ అనుకో ఏదైనా అనుకో అవి నడుస్తలేవు, అట్లా పడవబడింది. అది అట్లనే పడవబడింది. ఎందుకోసం పడవబడింది? కొంతమంది ఏమో నడిపిస్తారు, అదేమో కాలుష్యం వచ్చేటటువంటివి ఉన్నాయి అనుకుందాం. ఎందుకోసం పడవబడింది? నువ్వు అక్కడ ఇంకో పని చేయలేవు, అది ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నటువంటి ప్రాపర్టీ. సతీష్ కొనుక్కున్నటువంటి 1000 గజాలు అది ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నటువంటి ప్రాపర్టీ కాబట్టి నువ్వు ఆడ వేరే పని చేయలేవు, ఇండస్ట్రీకి సంబంధించినవే చేయాలి, వేరే పని చేయలేవు కదా. సో ఇప్పుడు మనం తీసుకొని వచ్చినటువంటిది ఏంటిది అని అంటే ఇట్లా నగరం లోపల ఉంటున్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నగరంలోకించి తీసేసేయాలి కదా. పొల్యూషన్ కారణం అని చెప్పి, లేకపోతే పడవడి ఉన్నాయి అన్నటువంటివి అనుకో, లేకపోతే ఇంకోటి ఏదన్నా అనుకో. ఈ ప్లాట్కి మనం ఏమంటున్నాం అని అంటే ఈ కొత్త తీసుకొచ్చినటువంటి చట్టంతో నీకు ఒకవేళ గిట్ట దీన్ని కమర్షియల్ చేసుకోవాలంటే, మల్టీపర్పస్ వినియోగానికి గిట్ట పెట్టుకోవాలంటే, లేదంటే ఓన్లీ ఇండస్ట్రియల్ పర్పస్ ఉంది కానీ ప్లాట్ మల్టీపర్పస్కి చేసుకునేటటువంటి వెసులుబాటు ఇవ్వడమే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకం, ఈ చట్టం అనేటటువంటిది. ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు ఈ 1000 గజాలు సపోజ్ నీకు ఒక 80 ఫీట్ల రోడ్కు ఉందనుకో, 60 ఫీట్ల రోడ్కు ఉందనుకో, 60 ఫీట్ల రోడ్కుంటేనేమో అక్కడ సబ్ రిజిస్టర్ వాల్యూ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 ఉంది గతం సబ్ రిజిస్టర్ వాల్యూ. అంటే 30% 80 ఫీట్ల కంటే రోడ్డు తక్కువకు ఉంటున్నటువంటి దాని గిట్ట నీ
సముదాయం ఉందనుకో, అప్పుడు సబ్ రిజిస్టర్ వాల్యూలో 30% నువ్వు ప్రభుత్వానికి కట్టాలి. ఓకే, అప్పుడు నువ్వు దీన్ని ఇండస్ట్రియల్ పర్పసెస్ కాదు, ఆడ నువ్వు అపార్ట్మెంట్ కట్టుకుంటావా, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటావా, నువ్వు ఏదైనా కట్టుకునేటటువంటి వెసులుబాటు ఇచ్చింది ఈ చట్టం. నీకు ఇప్పుడు అర్థమైందా? రోడ్డులకి ఒక ఇండస్ట్రియల్ జోన్ మొత్తంలో నువ్వు ఆ ఇండస్ట్రీ జోన్లో ఇండస్ట్రీ బిల్డింగ్ కాకుండా నువ్వు ఇంకో దానికి మార్చుకునేటటువంటి వెసులుబాటు ఈ చట్టం చేస్తుంది. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాస్తవమైన లెక్కలను కంటే చాలా తక్కువ కోటింగ్ వేసి చేస్తున్నారు. ఇది తద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, వీళ్ళు వ్యక్తిగతంగా కమిషన్ రూపంలో కూడా వచ్చేలాగా ఇది ఒక ప్లాన్ జరుగుతుందని కూడా బీఆర్ఎస్ అంటుంది. అసలు బుర్ర తక్కువకి తెలియాల్సింది ఏంది అని అంటే, అసలు నువ్వు ఓనర్ బాబా సతీష్, నేను అదే చెప్పిన నీకు, 1000 గజాల బిల్డింగ్కి నువ్వు ఓనర్ వాడా, నువ్వు ఏదో చిన్న కంపెనీ నడుపుకుంటున్నావు, ఇప్పుడు అది నడుస్తలేదు అనుకుందా, లేకపోతే నడుస్తుంది అనుకో, ఓకే, ఆ 1000 గజాలది ఇప్పుడు వచ్చినటువంటి వెసులుబాటు తోటి నువ్వు దాన్ని కమర్షియల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు నువ్వు కావాలనుకుంటే. అది ఎప్పుడు నువ్వు ఓనర్ అసలు ఫస్ట్ నువ్వు సబ్ రిజిస్టర్ వాల్యూ 30,000 రూపాయల గజం ఉందనుకో, మేము 30% పెట్టినాం, 9,000 అంటే 1000 గజాలు ఉంది, 9,000 ఇంటూ 1000 గజాలు ఎంత, 90 లక్షల రూపాయలు నువ్వు ప్రభుత్వానికి కడితే నీకు ఆడ ఇండస్ట్రీ పర్పస్ ఉంటున్నటువంటి నీ బిల్డింగ్ వేరే దానికి మల్టీపర్పస్ గురించి కట్టుకునే అవకాశం వెసులుబాటు ఈ చట్టం ఇస్తుంది, అంతే. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అని అంటే, అదేదో సబ్ రిజిస్టర్ వాల్యూలో 30% నువ్వు నాకు కడితే నీకు కొత్త ప్లాటే ఇచ్చేస్తున్నాం అంతా అన్నట్టు చెప్తుంది. నీకు ఇక్కడ తేడా అర్థమైందా? దిస్ ఈజ్ నాట్ అబౌట్ ప్రభుత్వము కొత్త భూమి కాదు, కానే కాదు, అది ఓనర్వి నువ్వు, ప్రైవేట్ వాళ్ళవి అవి, నువ్వెట్లా చెప్తావు? ప్రైవేట్ వాళ్ళు ఓనర్లు దానికి. నేను ఒక వెసులుబాటు ఇస్తున్నా, ఇండస్ట్రియల్ ఏరియాలలో ఉరు కాబట్టి మీరు అందరూ ఈ దాన్ని చట్టాన్ని వాడుకొని ఎవరన్నా నాన్ ఇండస్ట్రియల్ పర్పసెస్ అలా షాపింగ్ కట్టుకుంటా, అపార్ట్మెంట్ కట్టుకుంటా చేసుకుంటాం అంటే చేసుకోండి, మేము వెసులుబాటు ఇస్తున్నాం అని అన్నాం. తద్వారా ప్రభుత్వానికి పైసలు వస్తున్నాయి. ఇక్కడ అసలు కరప్షన్ అవకాశం ఏడుంది? నువ్వు ఓనర్వి, నీకు నచ్చుతున్నావు, నీకు నచ్చితే చేసుకుంటే నీకు ఆడ పర్మిషన్లు వస్తాయి. ఇక్కడ కరప్షన్ ఏడుందో నాకు చెప్పు. నేను అందుకని అంటున్నా, 5 లక్షల కోట్లల్లా ఒక 50 కోట్లు వద్దు, 50 వద్దు, ఓ 5 కోట్లు వద్దు, 5 కోట్లు కూడా వద్దు, ఒక 50,000 రూపాయలు కేటీఆర్, ఒక 50,000 రూపాయలు ఈ ప్రభుత్వానికి నేరుగా దిగో దీంతోటే అవినీతి వస్తుంది అనేది ఒక చెప్పు, చూపెట్టాలి కాగితంతో. ఈ విధానంతో ఇంకో పలానా దానికి ఇగో ఈ భూమి ఇంత రాసిచ్చారు, నేను చెప్తా. అదే ఇందాక లీజ్ సబ్జెక్ట్ వదిలిపెట్టినా కదా నేను. లీజ్ అంటే ఓంది ప్రభుత్వందే కదా, అంది లీజ్ అయిపోయింది అనుకో, వాడు అక్కడ వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడ ఉండాలిగా, ఆ భూమి నీదే కదా. అసొంటి వాటికి వాడు పైసలు పెట్టి అపనంగా అప్పచెప్పిండు. నీ ఆస్తిని ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయల ఆస్తిని నువ్వు 30 లక్షలకే గిట్టి ఇచ్చినావు అనుకో సతీష్, కనీసం అవినీతి ఆరోపణలు చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిరో అది అవినీతి ఆరోపణలే కాదు, మేము చేసింది వాళ్ళు అక్రమాలు చేసిరు అనేటటువంటి రుజువు అది. కానీ మనం వచ్చిన తర్వాత ఏమంటున్నాం, ప్రైవేట్ వాళ్ళు అందరూ ఓనర్లు, ఎవరి బిల్డింగ్లకు వాళ్ళ ఓనర్లు, ఎవరి ప్లాట్లకు వాళ్ళ ఓనర్లు, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. ఇండస్ట్రీ ఏరియాల వల్ల ఉంటున్నందుకు ఈ చట్టం తీసుకొని వచ్చినాం, మీకు వెసులుబాటు ఇస్తున్నాం. ఏంటిది అని అంటే, దీన్ని నాన్ ఇండస్ట్రియల్ పర్పసెస్కి మీరు మార్చుకోవచ్చు అని మనం అంటున్నాం. నాన్ ఇండస్ట్రియల్ పర్పసెస్కి మార్చుకున్నాం అనుకో నువ్వు, తద్వారా రేపు పొద్దున అక్కడ అపార్ట్మెంట్లో ఇంకోటో ఏదో వచ్చినా అనుకో, సపోజ్ బాలనగర్ ఉందబ్బా, బాలనగర్లో ఉంటున్నటువంటి ఒక కుటుంబం కొత్తిల్లు కొనుక్కుందాం అనుకున్నారు అనుకో, బాలనగర్లో ఇప్పుడు అపార్ట్మెంట్లో ఏమన్నా వచ్చే పరిస్థితి ఉందా? ఇక అక్కడ అవుటర్ రింగ్ రోడ్ బయటికి పోవాలి, సిటీ బయటికి కంపల్సరీ అది కొత్తిల్లు గిట్ట కావాలంటే నీకు. అదే బాలనగర్లో ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా ఓనర్లు పైసలు ప్రభుత్వానికి కట్టి వెసులుబాటు తీసుకొని వాళ్ళ అపార్ట్మెంట్లో ఇంకోటో ఏదైనా కట్టుకుర్రు అనుకో, అప్పుడు ఆడ ఉంటున్నటువంటి ప్రజలకు కూడా అపార్ట్మెంట్లు కొనుక్కోనికే నీ లోకల్ విసినిటీలో నువ్వు ఉండడానికి అవకాశం ఉంది కదా. నువ్వు దీంట్లో తప్పు పట్టడానికి ఒక అంశం మీద చర్చకు రండి అని మేము అన్నాం. వాళ్ళ బతుకులకు ఎప్పుడు చర్చకు రాదు, రుజువు చేయండి అని మేము అంటున్నాం. అది కూడా వాళ్ళకి రాదు, కానీ వాళ్ళు అట్లనే మాట్లాడుతుండాలి. వాళ్ళు అట్లా మాట్లాడుతుంటేనే జనాలు వాళ్ళకి గట్టిపోతుంది.